చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు సిఆర్ వాయిస్. ఫోక్స్, పోరాడాలనుకుంటే నీతో నువ్వు పోరాడు, గెలవాలనుకుంటే ముందు నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం బిగ్ బాస్ ఫేమ్ పృథ్వీ ప్రిన్స్ శెట్టి. బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటి నుండో లవ్ అఫైర్స్ అనేవి కామన్. మొన్నటి వరకు సోనియా, నిఖిల్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు విష్ణుప్రియ, పృథ్వీ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరి లవ్ స్టోరీ ముగింపుకి వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ వారం హౌస్ లో నామినేషన్ ప్రక్రియలో భాగంగా విష్ణు, పృథ్వీలని నామినేట్ చేసిన వారంతా కామన్ గా చెప్పిన పాయింట్ ఒకటే, గేమ్స్ ఆడట్లేదని, వీరిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటున్నారని, ఎప్పుడు పృథ్వీతోనే ఉంటూ తన ఇండివిజువల్ గేమ్ పై ఫోకస్ చేయట్లేదని విష్ణుప్రియని నామినేట్ చేశారు. అలాగే పృథ్వీని కూడా ఇదే కారణాలతో నామినేట్ చేశారు. దీంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారనే వార్తలు హల్చల్ అవుతున్నాయి. నిజంగానే పృథ్వీ విష్ణుప్రియతో బ్రేకప్ చేసుకున్నాడా? పృథ్వీకి దర్శిని గౌడకి మధ్య అసలు ఏం జరిగింది? పృథ్వీ కన్నడ ఇండస్ట్రీని వదిలి తెలుగు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాడు? ఇతను బిగ్ బాస్ లో తీసుకునే రెమ్యూనరేషన్ ఎంత అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. పృథ్వీ ప్రిన్స్ శెట్టి అలియాస్ పృథ్వీ శెట్టి. ఇతను 1997 ఏప్రిల్ 19న కర్ణాటకలోని మంగళూరులో ఒక మధ్యతరగతి శెట్టి ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి రమేష్ శెట్టి, తల్లి మీనా శెట్టి. ఇతనికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక పృథ్వీ తండ్రి మంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. పృథ్వీ తన స్కూలింగ్ ని మంగళూరులోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న పృథ్వీకి చిన్నప్పటి నుండే సినిమాల్లో యాక్ట్ చేయాలని, మోడల్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక ఇందుకు కారణం ఇతని కజిన్స్ అందరూ కన్నడ ఇండస్ట్రీలో అసిస్టెంట్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తుండడమే. ఇక అలా కొడుక్కి సినిమా ఇండస్ట్రీపై ఉన్న ఇంట్రెస్ట్ ని చూసిన తల్లిదండ్రులు ఇతన్ని ఎంకరేజ్ చేయడం మొదలెట్టారు. కానీ ముందుగా ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేశాకే నీకు నచ్చింది చేయమని చెప్పడంతో పృథ్వీ మంగళూరులోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజీలో బీకామ్ లో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఒకవైపు డిగ్రీ చదువుతూనే మరోవైపు తన కజిన్ అయిన సురేష్ శెట్టి ఆర్గనైజ్ చేసే ఫ్యాషన్ షోలో మోడల్ గా పాల్గొనేవాడు. ఇక అలా పృథ్వీ లుక్స్ మరియు స్టైల్ ని చూసి చాలా మంది సినిమాల్లో ట్రై చేస్తే మంచి హీరో అవుతావని చెప్పడంతో పృథ్వీ వీకెండ్స్ లో తన కజిన్స్ ని చూసే వంకతో బెంగళూరుకి వెళ్లి ఛాన్స్ల కోసం ట్రై చేస్తుండేవాడు. ఇక ఇదే టైంలో బెంగళూరులో మిస్టర్ ఎలైట్ అనే అబ్బాయిల అందాల పోటీలు జరుగుతున్నాయని పృథ్వీ తెలుసుకొని ఆ షోలో పాల్గొనడం జరిగింది. కానీ అందులో అందంతో పాటు బాడీ ఫిట్నెస్ ఉంటేనే గెలుస్తారని తెలియని పృథ్వీ ఆ షోలో 2వ రౌండ్ లో ఓడిపోయాడు. దీంతో అప్పటి నుండి మంచి బాడీని మెయింటైన్ చేయాలని డిసైడ్ అయి రోజు జిమ్ కి వెళ్లడం మొదలెట్టాడు. ఇక అలా ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తయిందో చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి తన మకాన్ని బెంగళూరుకి మార్చేశాడు. అలా అప్పటి వరకు దూరపు కొండలు నునుపు అనేలా పృథ్వీకి ఇండస్ట్రీలో ఉండే కష్టాల గురించి అంతలా తెలియకపోవడంతో బెంగళూరుకి రాగానే అసలు కథ మొదలైంది. దీంతో ఒక ప్రొఫెషనల్ ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలతో పాటు ప్రతి ఒక్క ఆఫీస్ కి ఆడిషన్ కి వెళ్తుండేవాడు. ఇక అలా ఇతను 1 ఇయర్ ట్రై చేసినా ఎవరూ ఛాన్స్లు ఇవ్వలేదు. దీంతో రోజు రోజుకి ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో తరచూ తన ఇంట్లో డబ్బులు అడగడం ఇష్టం లేక తన కజిన్స్ తో కలిసి అసిస్టెంట్ డైరెక్టర్ గా వెళ్లడం మొదలెట్టాడు. కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేయడం ఇంట్రెస్ట్ లేక పృథ్వీ సీరియల్స్ లోనైనా ట్రై చేయాలనుకున్నాడు. ఎందుకంటే హీరో యష్ కూడా సీరియల్స్ నుండి సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరో అవ్వడంతో తనని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న పృథ్వీ సీరియల్స్ లో ట్రై చేయడం మొదలెట్టాడు. అలా ట్రై చేసే క్రమంలో చిన్న చితిక పాత్రలు రావడం, అందులో నటించినా కూడా గుర్తింపు రాకపోవడంతో చేస్తే హీరోగానే చేయాలని వచ్చే పాత్రల్ని కూడా రిజెక్ట్ చేస్తుండేవాడు. ఇక అలా ట్రై చేసే క్రమంలో ఇతనికి అర్ధాంగి అనే సీరియల్లో హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ అదే సమయంలో కరోనా వచ్చి లాక్డౌన్ పడడంతో ఆ సీరియల్ స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయింది. ఇక అలా ఎప్పుడైతే లాక్డౌన్ ముగిసిందో పృథ్వీ మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి ట్రై చేయగా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సీరియల్స్ కానీ సినిమా షూటింగ్స్ కానీ స్టార్ట్ అవ్వలేదు. కానీ ఇదే క్రమంలో మహిషా అనే ఒక తెలుగు మూవీ టీం ఆ మూవీలో హీరో క్యారెక్టర్ కోసం కొత్త యాక్టర్ని, అది కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఫ్రీగా యాక్ట్ చేసే అతన్ని వెతుకుతున్నప్పుడే ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న పృథ్వీ ఆ మూవీలో యాక్ట్ చేసేందుకు ఒప్పుకున్నాడు. అలా 2021లో గ్రాండ్గా ఆ మూవీ పూజ చేసి షూటింగ్ని స్టార్ట్ చేయగా కొన్ని రోజుల షూట్ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. దీంతో పృథ్వీ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిందనే చెప్పొచ్చు. ఇక మళ్ళీ ఛాన్స్ల కోసం ట్రై చేయడమా లేక తిరిగి ఊరికి వెళ్దామా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడే లాక్డౌన్ వల్ల ఆగిపోయిన అర్ధాంగి సీరియల్ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వగా ఆ సీరియల్ డైరెక్టర్ ఎం కుమార్ పృథ్వీకి ఇచ్చిన మాట ప్రకారం తననే హీరోగా ఫిక్స్ చేశాడు. దీంతో పృథ్వీకి ఎడారిలో ఓయాసిస్ కనిపించినట్లయిందనే చెప్పొచ్చు. ఇక ఈ సీరియల్ 2022లో స్టార్ సువర్ణ ఛానల్లో టెలికాస్ట్ అయి పృథ్వీకి కొంతవరకు గుర్తింపు వచ్చింది. అలా ఫస్ట్ సీరియల్లోనే తన లుక్స్ మరియు యాక్టింగ్ తో కొంతవరకు పాపులర్ అవడంతో ఇమీడియట్ గా పృథ్వీకి ప్రీతి అరసి అనే సీరియల్లో మళ్ళీ హీరోగా ఛాన్స్ వచ్చింది.
ఇక ఈ సీరియల్ చేసేటప్పుడు హీరోయిన్ అంజలితో పృథ్వీకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా ఈ సీరియల్ ఉదయ టీవీలో టెలికాస్ట్ అయినా అంతలా జనాదరణ పొందలేదు. అయినా కూడా దొరికిన స్లాట్ని వదులుకోకూడదని ఆ సీరియల్ ప్రొడ్యూసర్ శృతి నాయుడు సీరియల్ని కంటిన్యూ చేసింది. ఇక ఇదిలా ఉంటే కన్నడ సీరియల్స్లో నెలలు గడిచిన ఆర్టిస్టులకి పేమెంట్ ఇవ్వకపోవడం, ఒకవేళ అడిగితే ఛానల్ నుండి పేమెంట్ రాగానే ఇస్తామని పోస్ట్పోన్ చేయడంతో పృథ్వీకి ఆర్థికంగా చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఇక అప్పుడే చాలామంది కన్నడ సీరియల్ ఆర్టిస్టులకి తెలుగులో మంచి పాపులారిటీతో పాటు మంచి పేమెంట్ కూడా ఇస్తున్నారని తెలుసుకున్న పృథ్వీ తన లక్ని తెలుగు సీరియల్స్లో పరీక్షించుకోవాలనుకున్నాడు. అలా నవీన్ అనే ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ని కలిసి తన ప్రొఫైల్ని ఇవ్వగా అందుకు అతను ఛాన్స్ ఉంటే చెబుతానని చెప్పడం జరిగింది. కానీ పృథ్వీకి సీరియల్స్లో కన్నా సినిమాల్లోనే యాక్ట్ చేయాలని ఉన్న ఆర్థికంగా బలంగా లేకపోవడం మరియు బ్యాక్గ్రౌండ్ లేని కారణంగా ఇతనికి ఛాన్సులు వచ్చేవి కావు. ఇక ఇదే సమయంలో KGF మూవీ రిలీజ్ అవ్వగా అందులో హీరో యష్ని చూసి ఇన్స్పైర్ అయిన పృథ్వీ హీరోగా ఛాన్సులు రాకపోవడంతో అప్పటి నుండి చేస్తే విలన్ గానే చేయాలని డిసైడ్ అయ్యి KGF హెయిర్ స్టైల్ ని బియర్డ్ ని మెయింటైన్ చేస్తున్నాడనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే 2017 నుండి కన్నడ ఇండస్ట్రీలో ఉన్న పృథ్వీకి అంతలా పేరు గాని మనీ గాని రాకపోగా ఇంకా స్ట్రగ్లర్ గానే ఉండడం, అదే సమయంలో తన తండ్రి కూడా మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ పృథ్వీ మీదే పడ్డాయి. అందుకు తోడు తను యాక్ట్ చేస్తున్న కన్నడ సీరియల్కి కూడా ఎండ్ కార్డ్ పడడంతో పృథ్వీ ఆర్థిక సమస్యలతో సతమతమయ్యాడు. ఇదే టైంలో ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ పృథ్వీకి ఫోన్ చేసి తనకి తెలుగు సీరియల్లో హీరోగా ఛాన్స్ వచ్చిందని, డైరెక్టర్ ప్రొడ్యూసర్ తన కన్నడ సీరియల్ చూసి ఫైనల్ చేశారని చెప్పడంతో పృథ్వీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక తన గర్ల్ ఫ్రెండ్ అయిన అంజలితో ఇదే విషయం చెప్పగా పృథ్వీ హైదరాబాద్కి వెళ్లడం నచ్చకపోవడంతో ఆమె తరచూ పృథ్వీతో గొడవలు చేస్తుండేది. కానీ లవ్ కంటే కెరియర్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన పృథ్వీ అంజలితో బ్రేకప్ చేసుకొని బెంగళూరుని వదిలి తన మకాన్ని హైదరాబాద్కి మార్చేశాడు. ఇక అలా పృథ్వీ మరుసటి రోజే నాగపంచమి సీరియల్ ఆఫీస్కి వెళ్ళగా ఇతని లుక్స్ మరియు యాక్టింగ్ స్కిల్స్కి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ పృథ్వీని హీరోగా ఫిక్స్ చేసి రోజుకి 5,000 రూపాయల రెమ్యూనరేషన్తో అగ్రిమెంట్ వేసుకోవడం జరిగింది. ఇక ఆ సీరియల్లోనే దర్శిని గౌడ అనే కన్నడ అమ్మాయిని హీరోయిన్గా ఫిక్స్ చేయగా వీరిద్దరూ కర్ణాటక వారై ఉండడంతో పృథ్వీకి దర్శినికి మంచి పరిచయం ఏర్పడింది. అలా ఈ సీరియల్ 2023 నవంబర్ నుండి స్టార్ మాలో టెలికాస్ట్ అవ్వగా మొదటి రోజు నుండే ఈ సీరియల్కి ప్రజల నుండి మంచి ఆదరణ దొరికింది. ముఖ్యంగా పృథ్వీ చేసిన మోక్ష పాత్రకి చాలా మంది అభిమానులుగా మారారు. ఇదిలా ఉంటే ఈ షూటింగ్ జరిగేటప్పుడు పృథ్వీకి దర్శినికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక నాగపంచమి సీరియల్ 378 ఎపిసోడ్స్ రన్ అయి 2024 జూన్ 10న సీరియల్కి ఎండ్ కార్డ్ పడింది. అలా ఆ తర్వాత ఈ సీరియల్ ద్వారా వచ్చిన పాపులారిటీతో పృథ్వీకి దర్శినికి నీతోనే డాన్స్ అనే రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. ఇక వీరిద్దరూ క్లోజ్గా ఉన్న పిక్స్ని సోషల్ మీడియాలో తరచూ అప్లోడ్ చేయడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఇదే సమయంలో పృథ్వీ శెట్టికి బిగ్ బాస్ టీం నుండి ఆఫర్ రాగా ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని, అటు సినిమా ఇటు సీరియల్స్లో కూడా తన సత్తా చాటుకోవాలని రోజుకి 10,000 రూపాయల రెమ్యూనరేషన్తో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. ఇక పృథ్వీ హౌస్లో మొదటి నుండే కామ్గా ఉంటూ ఎక్కువగా నిఖిల్ సోనియాతో ఫ్రెండ్లీగా ఉండడంతో పృథ్వీ బిగ్ బాస్ ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అవుతాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆటలో పుంజుకున్న పృథ్వీ అటు సోనియాతో క్లోజ్గా ఉంటూ ఇటు విష్ణుప్రియతో లవ్ ట్రాక్ని నడిపిన, ఎప్పుడైతే సోనియా ఎలిమినేట్ అయిందో అప్పటి నుండి పృథ్వీ విష్ణుప్రియతో మరింత క్లోజ్ అయి ఆమెతో ప్రేమలో పడి లవ్ బర్డ్స్ లాగా వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్లో తిరుగుతుండడం మొదలెట్టారు. ఇక అలా హౌస్లో అందరి కన్ను వీరి మీదే ఉండడంతో ఈ వీక్ నామినేషన్లో హౌస్ మేట్స్ అందరూ వీరిద్దరిని టార్గెట్ చేసి నామినేట్ చేయడంతో తన మీద ఫీలింగ్స్ ఉంటే కొట్టేసుకోమని పృథ్వీ విష్ణుప్రియకి చెప్పడం గమనార్హం. ఇక బిగ్ బాస్ షోలో వీరి ప్రేమ సీరియల్ లాగే కొనసాగుతుందా లేక ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందా అనేది మనం వేచి చూడాలి. మరి పృథ్వీ విష్ణుప్రియ లవ్ స్టోరీపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ప్రతి పనిలోనూ విజయం సాధించాలంటే అతిగా ఆలోచించడం మానాలి. ఇది ఫోక్స్ పృథ్వీ ప్రిన్స్ శెట్టి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CR Voice. థ్యాంక్ యూ.